నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మన పొరుగు దేశం, మన మిత్ర దేశం బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశం కొన్ని రోజులుగా చిచ్చురేపింది. స్వాతంత్రోద్యమంలో భాగంగా పాకిస్తాన్ లో జరిగిన యుద్ధంలో అమరులైన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని షేక్ హసీనా నిర్ణయించారు. దీనికి ఆ దేశ సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అయితే అప్పటికే దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిత్యం ఏదో ఒక చోట రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఇక ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూలవాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవలే ఆందోళనకారులు పోలీస్ వాహనానికి కూడా నిప్పు పెట్టారు. దీంతో 10 మంది పోలీసులు పారిపోయారు. ఇక అల్లర్ల కారణంగా ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్ లో 300 మంది మరణించారు. ఈ అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని షేక్ హసీనాపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఇక ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ ప్రధాన పదవి వీడాలని, దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో అప్రమత్తమైన షేక్ హసీనా వెంటనే సైనిక హెలికాప్టర్ లో ప్రాణాలు అరచేత పట్టుకుని మన ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు వచ్చారు. దీంతో ఆర్మీ అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధాని దేశం విడిచి పారిపోయారని అక్కడ మీడియాలో కథనాలు రావడంతో అల్లరి ముక్కలు ఒక్కసారిగా షేక్ హసీనా నివాసం పైకి దండెత్తాయి. రోడ్డు పైన సంబరాలు చేసుకున్నాయి. సంతోషంలో జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపై డాన్సులు వేశారు. 1,00,000 మంది విద్యార్థులు రోడ్లపై ర్యాలీలు చేశారు. ఇక కొందరు అల్లరి మొగలు రాజధాని ఢాకాలోని ప్రధాన హసీనా నివాసం ఘనా భవన్ గేట్లు బద్దలు కొట్టుకుని లోనికి దూసుకెళ్లారు. ఇల్లంతా రచ్చరచ్చ చేశారు. డైనింగ్ ఏరియాలో కూర్చుని భోజనం చేశారు. స్విమ్మింగ్ పూల్ చిందరవందర చేశారు. చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. కుర్చీలు, బల్లలు, బెడ్షీట్లు, చైర్లు, గడియారాలు, కోళ్లు, మేకలు అపహరించారు. ఇక ప్రధాని నివాసంలో బెడ్లపై పడుకుని ఫోటోలు దిగారు. ఇక కొందరి అల్లరి మూకలు బంగ్లాదేశ్ పార్లమెంటు భవనంలోకి దూసుకెళ్లారు. సభలో సీట్లో కూర్చుని బల్లలపైకి కాళ్లు చాచారు. సిగరెట్లు తాగారు. ఎంపీల స్థానాల్లో కూర్చుని సెల్ఫీలు దిగారు. దేశంలో పాలన అదుపు తప్పితే ఎలా ఉంటుందో నిరూపించారు. ఇక గతంలో శ్రీలంకలోనూ ఇదే తరహా అల్లర్లు జరిగాయి. అవి ప్రధాని నివాసానికే పరిమితమయ్యాయి. బంగ్లాదేశ్ లో పార్లమెంట్ వరకు వెళ్లాయి. ఇక హసీనా తండ్రి విగ్రహం ధ్వంసం చేశారు. ఇదంతా ముందే పసిగట్టిన హసీనా తన అధికారిక నివాసాన్ని వీడి పరారయ్యారు. మరోవైపు దేశంలో ఆందోళనకారుల్ని అణచివేయాలన్న హసీనా కుమారుడు ఆదేశాల్ని ఆర్మీ లెక్క చేయడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.